బాధ్యత లేని సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఎస్, వీళ్ళకి ఫేక్ క్లినిక్స్ ని ప్రమోట్ చేయడానికి, బెట్టింగ్ యాప్స్ గురించి రీల్స్ చేయడానికి చాలా టైం ఉంది. కానీ సొసైటీలో జరుగుతున్న ఎలాంటి అన్యాయం మీద మాట్లాడడానికి టైం లేదు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనం సోషల్ మీడియాలో రచ్చ చూస్తున్నాం. ఫేక్ క్లినిక్స్ అని, ఫేక్ డాక్టరేట్స్, ఫేక్ డైటీషియన్లని. ఇంత రచ్చకి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు? దానికంటే ముందు మనం ఎలాంటి వాళ్ళని ఫాలో అవుతున్నాం? లక్షల్లో షేర్లు, లైక్లు, కామెంట్లు చేస్తూ ఎక్కడో ఉండాల్సిన ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టాం. ఫలితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? మీకు అందమైన వలేసి బెట్టింగ్ యాప్స్ అని, ఫేక్ క్లినిక్స్ అని, ఫేక్ ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ మిమ్మల్ని చిత్తు చేస్తున్నారు. సో ప్రాబ్లం ఎక్కడుంది? ఇన్ని విషయాల మీద రీల్స్ చేసి, వీడియోస్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతమంది మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. పెహల్గామ్ అటాక్ గురించి ఎంతమంది మాట్లాడారు? దేశం మీద దాడులు జరుగుతుంటే పట్టించుకునే ఇన్ఫ్లుయెన్సర్స్, సొసైటీలో రావాల్సిన చేంజ్ గురించి, జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతమంది ఉన్నారు? సో జనాలు కూడా చీ అనిపించట్లేదా ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి ఎక్కడో కూర్చోబెట్టడానికి? సో జనాల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. మనం ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఎంచుకుంటున్న వాళ్ళ అర్హత ఏంటి, వాళ్ళు చెబుతున్న విషయాలు ఏంటి, వాళ్ళు మనల్ని ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్నది ఖచ్చితంగా గమనించుకోవాలి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే మనకి చాలా మంచి విషయాలు చెప్తూ, మనల్ని ఇన్స్పైర్ చేస్తూ, మనల్ని మంచి దారిలో ముందుకు నడిపించేలాగా ఉండాలి. సో వ్యూయర్స్, మీకే వదిలేస్తున్న ఆలోచనని. సో ఎంతమంది దీన్ని ఏకీభవిస్తున్నారో, అలాగే వ్యూయర్స్ మీ అభిప్రాయం కూడా కింద కమెంట్లో తప్పకుండా రాయండి.